మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ ఛానల్. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, అలాగే ఓబీసీ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సార్ డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు జారీ చేస్తూ జీవో అనేది జారీ చేసింది. సో అంటే ఈ జీవో జారీ చేయకముందే కొంతమంది వ్యతిరేకిస్తూ సో హైకోర్టులో కేసు అనేది వేశారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందట. రాజకీయంగా ఉంటేనే ఎదిగితేనే అందరు ఎదుగుతారని. జీవో రిలీజ్ కాగానే మీకు మన కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, బీసీ సంఘాల అధ్యక్షులు, ప్రతి ఒక్కరూ, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా, రామచంద్రరావు గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. అందరూ హర్షం వ్యక్తం చేశారు. సో బీసీలంతా చాలా ఆనందంగా ఉన్నారు. అవును. ఇది వచ్చే ముందే కొంతమంది ఏం చేశారు, దీన్ని అడ్డుకోవడానికి ఒక తప్పుడు ఆలోచనతోటి కోర్టులో వేశారు. ఇప్పుడే ఇంతకుముందే ఒక అరగంట నుంచి వాదనలు జరుగుతున్నాయి. అది ఏం లేదండి, వాళ్ళు కావాలని అడ్డుకోవడానికి, బీసీలు ఎదగకుండా ఉండాలనే ఒక ప్రయత్నం తప్పితే వేరేదేం లేదు. అయినా సరే మేము పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేస్తాం. 42% రిజర్వేషన్ జీవో ఇష్యూ అయింది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన వద్దు, ఎలాంటి ఇబ్బందులు పడద్దు. మీకు మీ 42% కట్టుబడి ఉన్నాం, జీవో ఇష్యూ చేసాం. ఈ తెలంగాణలో బీసీలు అందరూ బాగుపడతారని ఆశిస్తాం. నమస్కారం. ధన్యవాదాలు సార్. సో చూసారు కదా, ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సో మన వీటీవీ పొలిటికల్లో చాలా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.